మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో మత సామరస్యం వెల్లివిరిసింది. మొహరం పండుగను పురస్కరించుకుని హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా అంతా కలిసి నిర్వహించుకున్నారు. కులమత భేదం అనేదే లేకుండా మనుషులంతా ఒక్కటే అంటూ సమైక్యతను చాటారు. మొహరం నెల ప్రారంభంలో నెలవంకను చూసిన రోజు నుంచి హుస్సేన్ లాల్ సాహెబ్ పీరియల్ను ప్రతిష్ఠించి 11 రోజుల పాటు వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలను చూసేందుకు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మేము ఇనుగుర్తి వాసులము మేము ఈ యొక్క పీర్ల పండుగను కుల మత భేదాలు లేకుండా హిందూ ముస్లిమ్స్ అందరం సంతోషంగా జరుపుకుంటూ ఉంటాము. ఇది ఇప్పటి నుండి కాదు, మా వెనక తాతలు ముత్తాతల కానుండి మేము ఈ యొక్క పండుగను ఘనంగా ఊరు మొత్తం కలిసి మేము మన కుల మత భేదాలు లేకుండా ఎసంటి వర్గాలు లేకుండా మేము అందరం కలిసిమెలిసిగా అందరం అన్నదమ్ముల్లాగా ఈ యొక్క పండుగను మేము ఇక ఇనుగుర్తి గ్రామంలో ఘనంగా ఉంటున్నాము. మేమందరము నేను పీఠాధిపతుల యొక్క వారసుని, మా తాత మా కుమారులు వాళ్ళందరూ ఇప్పటి కూడా ఈ యొక్క పీర్ల పండుగను మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. మేము మొత్తం 14 పీరీలు ఉన్నాయి. ఇందులో తల్లి పీరి బి ఫాతిమా అని చెప్పి పీరి ఉంటుంది. దాన్ని మేము ఓన్లీ హుసేన్ ఇద్దరు మాత్రమే ఆ యొక్క తల్లి పీరిని కలిసి మేము రన్నుకు పోవడం జరుగుద్ది. ఇది ఇక్కడ చాలామంది మా గ్రామస్తులు కానీ పక్క గ్రామాల నుండి వరంగల్ అటు వచ్చి ఇక మన కొంగు పట్టడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క కోరికలు నిర్వహించుకోవడానికి వాళ్ళ కుమారు వాళ్ళ సంతానం కోసం వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా ఇతర ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కును చెల్లించి వాళ్ళ మొక్కు ఒకవేళ నెరవేరినచో వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ దట్టి గొడుగులు అవన్నీ పెట్టడం జరుగుద్ది. మేము ఈ యొక్క పండుగను ప్రతి మొహరము మేము ఎవ్వరు ఎక్కడున్నా సరే మా యొక్క గ్రామానికి వచ్చి మేము ఈ యొక్క పండుగ మేము ఘనంగా నిర్వహిస్తాము. మా గ్రామస్తులు కూడా మాకు ఈ ప్రత్యేకంగా సహకరిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాలు అందరూ చాలామంది వస్తున్నారు, చుట్టుపక్కల ఊళ్ళో నుంచి చాలామంది వస్తూ ఉంటారు. ఎవరి ముక్కులు తిరుగుండి ఒకసారి వచ్చినట్టు ఇప్పుడు డే బై డే పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అంటే వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది. అదే ఇది గుర్తులు ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ జాతీయ సమైక్యత మేము అందరం పోరాడతాం అంతా.